హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీతారామన్ కళ్యాణం గురించి రుద్రాని అనామిక దగ్గరికి వచ్చి ఎలా అంటూ ఉంటుంది. చూసే అవకాశానికి ఎంత మురిసిపోతున్నావు, కానీ అదే కళ్యాణం నువ్వు కళ్యాణం మీదుగా జరిపిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించుకోలేకపోతున్నావు అని అయితే రుద్రాని అంటూ ఉంటుంది. అనామిక అయితే కానీ బామ్మగారు రాజు కావ్యాల చేతుల మీదుగా జరిపిస్తామని మీడియా ముందు చెప్పారు కదా అని అయితే అనామిక అంటూ ఉంటుంది. రుద్రాని నిజం చెప్పాలంటే రాజు కావ్యాల కంటే సీతారామన్ కళ్యాణం జరిపించే అర్హత మీకు మాత్రమే ఉంది అని అంటుంది. ఆ మాటకి ఇంకా అనామిక అవును కదూ అంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతలో సీతారామన్ కళ్యాణం రాజు కావ్యాలు చేతుల మీదుగా జరుగుతూ ఉండగా ఇక్కడికి అనామిక వచ్చి ఒక నిమిషం ఆపుతారా, బావగారికి ఈ కళ్యాణం జరిపించే అవకాశం ఉందంటారా అమ్మమ్మ గారు అని అయితే అనామిక అంటుంటుంది. ఆ మాటకి కావ్యవతి ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా రాజు కూడా ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంద్రాదేవి కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. మరి రాజ్ కావ్య చేతుల మీద జరుగుతుందా, అనామిక కళ్యాణం మీద జరుగుతుందా అనేది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. రేపు ఈ